హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటి సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఇక మస్కిటో రిపెల్లెంట్ కాయిల్స్ విషయానికి వస్తే అస్సలు మంచిది కాదు. ఎస్పెషల్లీ పిల్లలు ఉండే ఇళ్లలో వీటిని వాడకపోవడం చాలా మంచిది. ఎందుకంటే అలర్జీస్, బ్రీతింగ్ ప్రాబ్లమే కాకుండా ఏకంగా క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందంట ఇవి రెగ్యులర్గా వాడితే. సో జర వీటికి దూరంగా ఉండడం బెటర్ అన్నట్టు. ఒకవేళ దోమలు చాలా ఉండే ప్లేస్లలో ఇక తప్పలేదు అంటే మాత్రం మీ ఇంటి ముందర, బయట డోర్ ముందట లేకపోతే కిటికీల ముందర మాత్రమే పెట్టండి. అట్లా చేస్తే ఏంటంటే లోపల రాకుండా కాపాడితే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ పొగతోటి పంచాయతీ ఉండదు. ఇక బిల్లలు ఉంటాయి కదా, ప్లగ్ ఇన్ మ్యాట్స్, ఇవి కూడా సేమ్ మన లిక్విడ్ వైపరైజర్స్ లెక్కనే. సో బేబీస్ ఉన్నప్పుడు ఇంట్లో పెట్టద్దు అన్నట్టు. తర్వాత ఆఫ్ చేసిన తర్వాత బేబీస్ని లోపల తీసుకురావాలి. ఇవే కాకుండా గోడలు కొట్టే స్ప్రేలు కూడా దొరుకుతాయి కదా, అవి కొట్టేటప్పుడు పిల్లలు ఇంట్లో లేకుండా చూసుకోండి, సరిపోతుంది. ఇవి కూడా బాగానే పనిచేస్తాయి. కాకపోతే ఈ అన్ని కథలు పడే బదులు ఆ దోమల బ్యాట్ కొనుక్కొని దాంతో కుస్తీలు పడితే జరంత ఎక్సర్సైజ్ అవుతుంది కదా, అట్లనే దోమల లొల్లి కూడా ఉండదు కదా. అండ్ బెడ్కి కూడా సపరేట్ నెట్ పెట్టేసుకోండి. ఇక బేబీ ఎప్పుడు పడుకున్నా కూడా ఆ నెట్ ఉండే బెడ్ లోపలనే పడుకోబెట్టండి. ఇక పైన చెప్పిన కాయిల్లు, మ్యాట్స్ పనిచేసి ఈ పని చేయండి, పైసలు కూడా మిగులుతాయి మీకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.